హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొన్న ఒక న్యూస్ ఉదయాన్నే నేను నిద్ర లేవగానే చూసి ఫస్ట్ కొంచెం బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఒక నిమిషం ఏంటంటే కనుక అయ్యో ఏంటంటే మ్యాటరు, ఒక పర్సన్ ఉండేవాడు శ్రీనివాస్ అని, నన్ను బాగా తిట్టేవాడు. కొన్ని వాడికి నేను చేసిన అన్యాయం లేదు, న్యాయం లేదు, అంటే వాడికి ఏమీ తెలియదు. నా గురించి ఏంటంటే నెగిటివ్గా వీడియోస్ పెడుతూ తిడుతూ ఒక సైకిక్ ఆనందం పొందేవాడు. ఏంటంటే మొన్ననే రీసెంట్లీ తను ఎవరో కసా పొడి చేసి చెరువులో పడేసిపోయినారట. అంటే మర్డర్ చేసి యాక్సిడెంట్ గా కన్వర్ట్ చేసినారంట. తర్వాత అది మర్డర్ అని తేలింది. యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే కనుక ఒకటేనండి, ఎవరి గురించి అయినా నీకు పూర్తిగా తెలిస్తే, ఎవరి గురించి అయినా పూర్తి అవగాహన నీకు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడు తప్ప అనవసరంగా. ఇప్పుడు ఒకడు తప్పు చేశాడు అనుకోండి, వాడిని నువ్వు తిట్టావనుకో, నువ్వు తిట్టకపోయినా వాడు తప్పు చేస్తే వాని పాపాన వాడే పోతాడు. కానీ నువ్వు వాడిని తిట్టావనుకో, వాడు తప్పు లేకుండా వాడిని కరెక్ట్ ఉంటే వాడి పాపం కూడా నీకే తగులుకుంటుంది, నువ్వు నాశనం అయిపోతావు. సో కాల్డ్ ఎవరైతే 2020 సంవత్సరంలో నా గురించి తప్పుడు వీడియోస్ పెట్టి, నా గురించి చాలామంది వీడియోస్ పెట్టారు, మాట్లాడినారు అని కూడా మేము ఇంకా సుఖంగా ఉన్నాం. అంటే ఆ రోజు నేను రాజును తిట్టాము, వీడియోస్ పెట్టాము, ఇప్పుడు కూడా మేము చాలా సంతోషంగా ఉన్నామని ఒక్కరిని చూపించండి. ఎందుకంటే దారుణాతి దారుణాలు ఎంతకాలం పట్టలేదు రా, ఒక 2-3 నెలల తర్వాతే వాళ్ళే కొట్టుకొని, వాళ్ళే కేసులు పెట్టుకొని, వాళ్ళే ఏడుస్తూ మా జీవితాలు ఎందుకు ఇట్లా అయినాయని దారుణంగా అయింది వాళ్ళ బతుకులు. ఎందుకంటే వాళ్ళకి జరిగిన నిజమేదో తెలియదు, ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏది ఐడియా లేదు. అంతే, ఒకరి విన్నాము అనేద్దాము అంటే ఏది తెలియదు. ఒక అక్క అయితే కనుక రీసెంట్లీ ఒక కామెంట్ పెట్టింది, పిల్లల్ని పంపిస్తుంది గవర్నమెంట్ స్కూల్కి, దానికి మళ్ళీ స్కూల్ ఫీజులు, బుక్కులు, బస్సులు కూడా ఉంటాయా హాహాహా అని. ఏ మాటలు అవి? మా పిల్లలు పోయేది గవర్నమెంట్ స్కూలా? గవర్నమెంట్ స్కూల్కి పంపించామని నేను చెప్పా. అది ఎంతో మా వాళ్ళకి అట్లాంటివి ఉండదు. ప్రైవేట్ స్కూల్లో చదివితేనే బాగా చదువు వస్తుంది. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని నేను బాగుపడలే. చదివేటోడికి ఎక్కడ చదువు వస్తుంది, గవర్నమెంట్ స్కూల్ తక్కువేం కాదు. బట్ నా పిల్లలు వెళ్తుంది ఏంటంటే సెంట్ థామస్, మార్తామాస్ పబ్లిక్ స్కూల్, అది వచ్చు మా వాళ్ళకి. వరుణ్ గారిని అడిగితే స్కూల్ పేరు చెప్తాడు. సో ఇవన్నీ పక్కన పెడదాం. నేను అంటుంది ఏంటంటే ఎవడి పాపాన పోయినా పర్వాలేదు, పూర్తిగా తెలియకుండా జడ్జి చేయకండి, చాలా పెద్ద దెబ్బలు తింటారు. ఎందుకంటే మొన్న ఒకసారి ఇలాగే జరిగింది. ఏంటంటే మన పొట్టి మాధురి ఉంది కదా, మన అంజలి వచ్చి నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పింది, ఇది చూసావా ఇది ఈ ఎదవ వల్లే ఆ అక్క చచ్చిపోయింది అన్నది. అంటే ఎవరంటే ఒక ఆవిడ ఎవరు సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. వాళ్ళ భర్తని చూపించి ఈమె తిడుతుంటే నేను చెప్పాను, అతడి పేరు తెలుసా నీకు? జీవితంలో ఎప్పుడన్నా అతనితో మాట్లాడావా? అసలు వాళ్ళ సమస్య తెలుసా? కానీ ఎలా జడ్జ్ చేస్తావు అతనిదే తప్పని? నేను అంటుంది ఏంటంటే, ఒక ఇష్యూ మనకు క్లియర్గా తెలిసే వరకు కూడా దాని గురించి తప్పు మాట్లాడదండి. అలాగే ఏంటంటే వీలైతే కనుక కామెంట్ సెక్షన్లో మన శ్రీనివాస్ గారు చనిపోయారు కాబట్టి నాకు కూడా బాధేసింది. ఎంత రెస్ట్ ఇన్ పీస్. సో ఆత్మకి శాంతి కలగాలి. దయచేసి నెగిటివ్గా మాట్లాడకండి. నేను చెప్పాలనుకుంది ఇదే. ఎందుకంటే తప్పు అయితే వాడి పాపాన వాడే పోతాడు, లేదంటే వాడి పాపం అంతా తెచ్చుకొని మీరు పెట్టుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, ఒక ఆమె కామెంట్ చేసింది, నువ్వు ఇస్తున్నాను అంటే సరిపోయిందా? తండ్రి ప్రేమ లేకుండా ఆ పిల్లలు నాకు జాలేస్తుంది వాళ్ళని చూసి అంట. ఆమె ఫస్ట్ నుంచి నీ వీడియోస్ చూసుండదు, మేబీ లేదులేండి, ఆవిడ తెలియదు. మేబీ ఒకటే ఊర్లో ఉంటారు. ఆడుకునే వయసు మొత్తం నాతోనే ఆడుకున్నారు 4 సంవత్సరాలు. పాత వీడియోలు ఉంటాయి. అమ్మాయిల కిట్ అనే వయసుకి వచ్చినాడు నా కొడుకు. సో ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు. సరేనా? వాడు చిన్నప్పుడు అల్లరంతా నేనే చూశానండి. 4 సంవత్సరాలు నేనే పెంచుకున్నాను. ఈ సంవత్సరమే స్కూల్కి వెళ్తున్నట్టున్నాడు. ఇంకొకటి, స్కూల్కి వెళ్ళేది నీకు అంత ఈజీ అనుకుంటున్నావు అంటే 4 years లేదండి, చాలా కష్టమే. నేను కూడా 4 years పిల్లల్ని చూసుకున్నాను. నా కొడుకుని నేను ఉదయాన్నే లేపి రెడీ చేసుకొని స్కూల్కి పంపించుకొని, 3 years స్కూల్కి పంపించుకుంటా, ఒక 1 year 2 years ఆడుకున్నాము. 2 years లేదు రాజు, 2 years ఆడుకున్నారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నువ్వు పంపించావు, ఫస్ట్ క్లాస్ ఇప్పుడు వాళ్ళ అమ్మ పంపిస్తాను. నర్సరీ, ఎల్కేజీ ఏదో మిస్ చేసినాడు మనవాడు. 3 చదివాడు రాజు. పాపం వాడిని ఎందుకు అంత అన్యాయం చేస్తావు? స్టార్ పాప నీ కూతురు ఎగరగొట్టింది, నర్సరీ ఎగరగొట్టి ఎల్కేజీలోకి వచ్చింది. సర్లే, నా పరీక్షలు వచ్చింటాయి, నేను కూడా ఎగరగొట్టి వాడు పాపం కష్టజీవి. రీల్కి వెళ్దామా? అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 2:25 అయ్యింది. చూసారా, 2:25. లడ్డు హైదరాబాద్ నుంచి వస్తుంది. మొన్న వెళ్ళింది కదా సుడిగాలి పర్యటనకి.
సో అన్ని రాష్ట్రాలు తిరిగేసి వచ్చేస్తుంది. వెళ్ళి తీసుకొని వస్తానండి. ఇప్పుడే నంద్యాల దాటిందంట బస్సులో. 2:25 నిద్ర వస్తుంది నాన్న, సచ్చింత నిద్ర వస్తుంది నాకు. పడుకుందే 12:30కు, అంటే లేటుగా, అంటే వచ్చేస్తుందని ఆ టైం దాకా మేల్కున్నాము. కానీ సడన్గా రైలు లాస్ట్ మూమెంట్లో 2 గంటలు లేట్ చేసింది. సరే మరి వెళ్ళొస్తా. ప్రతిరోజు బైక్ ఇక్కడ పెట్టి దాదాపు కంటే ఒక హాఫ్ నుంచి ఎక్కువనే కిలోమీటర్ ఉంటుంది. ఒక హాఫ్ కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటుంది, 1 కిలోమీటర్ ఉంటుంది దగ్గర దగ్గర. ఇది నేను నడుచుకుంటూ వెళ్తున్నాము. రీజన్ ఏంటంటే ఈ వాటర్లో తగ్గుతూ ఉంటే ఒకప్పుడు ఎగిలిపోయేవాళ్ళం వాటర్ నుంచి. అదేమవుతుందంటే పాడైపోతుంది. యాక్చువల్గా డిసెంబర్ అయ్యేసరికి వాటర్ ఇక్కడ ఉండదు, బట్ ఇయర్ మాత్రం మాకు వాటర్కి ఎక్కడ ఇబ్బంది లేదు. చాలా బాగా వస్తుంది. అమ్మ ఎంత లేట్ అయిందంటే కనుక నైటు లడ్డు 2:33కి 3:30 ఎంత అయింది పడుకునేసరికి. ఇప్పుడు లేచేసరికి 8:30 అయింది. అరౌండ్ 9 నేను వెళ్తున్నాను. పాపం రోజు 7 వాటిని కోళ్ళని చేపలకి మేతేసేవాడిని. 2 hours లేట్ అయింది. అరుస్తుంటాయి బాగా గట్టిగా, ఎందుకురా మమ్మల్ని ఇట్లా బంధించేసావు అని. ఇలా పని ఉన్నప్పుడు ఎవరినన్నా పని మనుషులను పెట్టుకోవాలబ్బా నేను ఫ్యూచర్లో, లేకపోతే కష్టం. పాపం ఫుడ్కి లేట్ అయినట్టుంది, గోల గోల చేస్తున్నాయి. ఉందా ఇంకా కొద్ది కూడా తరగలేదు. సో పొలం మొత్తం ఇలాంటి బాక్సులు ఉంటాయి, మన వాళ్ళందరూ చూసేటోళ్ళకి తెలుసు. ఓకే, ఇంకా నేను పోయి తలుపు తీయడమే ఆలస్యం. తన్నుకొని వస్తారు మా వాళ్ళందరూ. ఇప్పుడు వచ్చానుగా నరసొద్దు. వావ్, సుమారుగా 5 కిలోల వెయిట్ ఉండే పపాయ గాడు ఒకడు పండాడు. పాపం BSF లార్వాకి ఫీడ్ లేదు, వానికి ఇచ్చేస్తే ఇది మార్కెట్లో అమ్మితే నాకు కిలో 100 రూపీస్ ఈజీగా తీసుకుంటారు ఎవరైనా. 3 కిలోలు ఉంటుందండి. పక్షి తింటుంది పైన, అంటే బాగా స్వీట్గా ఉంటేనే పక్షులు కొడతాయి. చిలక కొట్టింది, ఈ ఉడత కొట్టింది. ఏ పక్షి అయినా స్వీట్గా ఉంటే తింటాయంట. సో ఇవి చాలా స్వీట్గా ఉండొచ్చు. బనానాలు ఒక గెల మొత్తం బనానాలు ఈ బొప్పాయి గాన్ని కట్ చేసి మన BSF లార్వాకి ఈరోజు వేస్తా. అవి కూడా పాపం వాటికి సరిపోవట్లేదు, ఫుడ్ ఎక్కువైనాయి, చాలా ఉన్నాయి. అమ్మో అప్పుడు ఇచ్చినారు మన వాళ్ళు. ఆకలేకపోతున్నాయి ఇవి, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. సో లడ్డు అయితే కనుక కుళ్ళిపోయిన పుచ్చకాయలన్నీ ఎరుకొచ్చినాయి. చూడండి ఇవన్నీ అవే పాలడ్డు. ఇంకా సో ఇప్పుడైతే కనుక దారి బాగా చేయాలంట. ఇక్కడ కష్టం ఉంది అంట, అంటే ఈ కొంచెం పీకేస్తే ఈ దారి అనేది పెద్దగా ఉంటుంది. ఇక వాళ్ళు ఎవరో మొన్న వచ్చి బరగొట్ల కోసుకుపోతా, గేదెలు కోసుకుపోతా అన్నారా. ఏమైంది? అవసరం లేదు, నువ్వో నేను వీడియో తీసుకుంటా. దా నువ్వు ఇచ్చాలే లడ్డు, నువ్వు ముందుకు ఆడికి బా. సో సతాయింపు స్టార్. ఈ పిచ్చి గడ్డి బాగా బతికింది అబ్బా. ఇది పార్థీనియం కాంగ్రెస్ గడ్డి ఏదో అంటారు కదా, బాగా వచ్చింది. కానీ ఇంకా నేను దీన్ని కలుపు తీయను కదా, దాని వయసు అయిన తర్వాత కింద పడి సచ్చి దొబ్బుతుంది. తర్వాత అది ఎవరో నేనెవరో. బతకర్రా, బతకండి, బతికి అట్ని కింద పడండి. ఇంకా పీకనగా మళ్ళీ మొలసలేరు. సో ఇప్పుడైతే బంతిపూలు అయితే చాలా వచ్చాయి. నీ ఫోన్ అక్కడే ఉంటే తీసుకొని పా ఇర్సు. సో ఇప్పుడు ఏంటంటే ఇంటికి ముందునే ప్లాస్టింగ్ చేయించా, వెనకాల చేయించలేదు. రీజన్ ఏం లేదండి, మొక్కజొన్న చాలా వరకు అయిపోవడానికి వచ్చింది. వీళ్ళు మొక్కజొన్న కట్ చేస్తే మన పొలంలోకి ట్రాక్టర్ రాలేదు. సో వీళ్ళు పొలం కట్ చేసిన తర్వాత అక్కడ చిన్న కంత ఒకటి పెట్టేసి అక్కడ మొత్తం మన మెటీరియల్ అంతా పోపించేసి కింద ఇల్లు కట్టిస్తా. కింద ఇల్లు కట్టించిన తర్వాత మొత్తం కలిపి ప్లాస్టింగ్ చేద్దామనే ఉద్దేశంతో దాన్ని ఆపాను. ఏంటిది? వాటర్ చాలా వరకు అయిపోతుంది. ఊర్లోనే చెత్త అంతా మోసుకొచ్చుకుంటున్నామండి, ఎందుకంటే మా వేస్ట్ BSF లార్వాకి అయితే ఫుడ్ పెడదామనే ఉద్దేశంతో. ఏదైనా మా దగ్గరకు వచ్చిందంటే కనుక ఇంకా బాగా ఇట్లాంటి లైఫ్ మాకు మళ్ళీ రాదరా అనుకోవాలి. బుక్ బై ఇట్స్ కవర్ అని, కవర్ని చూసి బుక్ని జడ్జి చేయకండి అండి. లోపల ఏం మ్యాటర్ ఉందో ఎవరికి తెలియదు.
సో ఏంది నీ కోళ్ళు పురుగుల కోసం ఏగా ఒకసారి పురుగులు చూపించు రాజు ఉయ్యమ్మో ఉరే ఫుడ్ ఏది రాజు మొత్తం పురుగులే ఉన్నాయి అన్ని తినేసినాయి అవి వేస్ట్ అంటే తింటున్నాయి ఆ బనానా పొద్దునేసినా కట్ చేసి అప్పటికే లేవు పురుగులు వచ్చినారా కొంచెం పెద్దగా కానివ్వండి రా అవి పెడతాం రా మేము తినాం రా ఎంత పెద్దగా ఉన్నాయి రాజు ఏంది ఒక్క రోజుకి ఎంత పెద్దగా అయ్యాయా నేను మొన్న కదా హైదరాబాద్ పోయింది నేను మీకు ప్రామిస్ చేస్తున్నా లడ్డు తినకుండా కాపాడతా మీకే పెడతా నేనేం తినను అని చెప్తాను వాళ్ళకి లవ్ యూ బచ్చే